హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ రవ్వ గ్రీన్ పీస్ పులావ్. దీనికి కావాల్సిన పదార్థాలు రవ్వ అంటే ఎర్ర రవ్వ, వీట్ రవ్వ అంటాం కదా, అది గ్రీన్ పీస్. ఇక్కడ నేను నార్మల్ పీస్ తీసుకున్నాను. మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి తీసుకోండి. అంటే గ్రీన్ పీస్ ఫ్రోజన్వి కూడా ఉంటాయి కదా, అవైనా తీసుకోవచ్చు. లేదా నార్మల్వి నైట్ అంతా సోక్ చేసి రెడీ చేసుకోవాలి. ఆలు, ఆనియన్స్, సాల్ట్, కాజు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, గరం మసాలా, నెయ్యి. తయారు చేసుకునే విధానం: ముందుగా ఇలా ఒక కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని కొన్ని బిర్యానీ ఆకులు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని జీడిపప్పు, పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత, ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేయించాం కదా, ఇప్పుడు దీంట్లో ఒక కప్పు రవ్వ తీసుకోవాలి. దీన్ని కూడా ఒకసారి వేయించుకోవాలి. ఈ రవ్వ ఎగుతుంది కదా, ఇప్పుడు దీంట్లో కొన్ని ఆనియన్స్, ఇవి కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇవి కొంచెం క్రంచీగా ఉంటాయని రవ్వ వేసిన తర్వాత వేసాను. తర్వాత ఆలు, గ్రీన్ పీస్, ఇవి కూడా వేసి ఒకసారి ఇలాగా బాగా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇది కొంచెం ఇలా వేగుతుంది కదా. ఇప్పుడు మనం ఒక కప్పు రవ్వ తీసుకున్నాం కదా, దానికి 3 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, వాటర్ వేసాం కదా. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా చూసుకొని టేస్ట్కి తగినంత వేసుకొని ఇది ఒకసారి ఉడికించుకోవాలి. ఇదిగోండి, ఇది ఇప్పుడు కొంచెం ఉడుకు స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు కొంచెం గరం మసాలా అండి, టేస్ట్కి తగినంత కొంచెం యాడ్ చేసుకొని ఒక్కసారి టేస్ట్ని అంతా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకుంటే 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దించేసుకొని చల్లారిన తర్వాత మూత తీసుకొని చూస్తే ఇదిగోండి ఇలాగ వస్తుంది, పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రవ్వ గ్రీన్ పీస్ పులావ్ రెడీ. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇప్పుడు నార్మల్ రైస్తోని లేదా బ్రౌన్ రైస్ లేదా మిల్లెట్స్తోనే పులావులు అవి చేసుకుంటాం కదా, ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులో రవ్వలో క్యాలరీస్ అవి కూడా చాలా తక్కువ ఉంటాయి. ఇలాంటి వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.